వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా, అక్కడ కూడా వచ్చి రోజు తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎంతగానో శ్రీవారి భక్తులకి సేవ చేసినట్టు ఉంటుంది, నన్ను ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, అలిపిరి ఘాట్ రోడ్ తిరుపతి నుంచి తిరుమలకి టైమింగ్స్, అలాగే ప్రస్తుతము ఘాట్ రోడ్ ద్విచక్ర వాహనాల టైమింగ్స్ మీ అందరికీ నేను చెప్తానండి. మీరు ఇక్కడ చూసారా, శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా ఆగస్టు 12వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే 2 ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాలలో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్లో తరచుగా రోడ్లు దాటుతూ ఉంటాయి. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ జంతు సంరక్షణ నిర్వర్తించడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను మొదటి మరియు 2వ ఘాట్ రోడ్లో అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సో మీరందరూ తెలుసుకోవాలండి, సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా 2 వీలర్స్ ద్వారా తిరుపతి నుంచి తిరుమల కానీ తిరుమల నుంచి తిరుపతి రావాలి అనుకుంటే కేవలము ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మీరు రాగలరు. ఈ టైంలో, ఈ మాసంలో వన్యప్రాణుల యొక్క సంతానోత్పత్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం అయితే టీటీడీ వారు తీసుకోవడం జరిగింది. కానీ 4 వీలర్స్, జీపులు, కారులు, అలాగే మీ యొక్క బస్సెస్, అంటే మనము బస్సెస్ ద్వారా ప్రయాణం చేస్తాం కదండి, వాటికైతే ఉదయం 3 నుంచి రాత్రి 12 గంటల వరకు 2 ఘాట్ రోడ్లో మిమ్మల్ని అనుమతిస్తారు. ఇది అలిపిరి ఘాట్ రోడ్ యొక్క టైమింగ్స్ మార్చడం అండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. మరలా చెప్తున్నా, 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మీరు ద్విచక్ర వాహనాలు 2 వీలర్స్లో వస్తే మిమ్మల్ని అనుమతిస్తారు. అలాగే వచ్చే నెల అక్టోబర్ 3 నుండి 12వ తారీఖు వరకు కూడా టీటీడీ యాజమాన్యం వారు తిరుమల కొండపైన శ్రీవారికి బ్రహ్మోత్సవాలు సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా క్యాన్సిల్ చేసింది. అవి ఏమిటో నేను మీ అందరికీ చెప్తాను, ఒక్కసారి చూడండి. ఈ బ్రహ్మోత్సవాల టైంలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలని చెప్పాను కదా. అక్టోబర్ 3 నుండి అంకురార్పణ, అలాగే 12వ తారీఖు వరకు చక్రస్థానం వరకు కూడా రోజు వయోవృద్ధులు, దివ్యాంగుల, అలాగే సంవత్సరం లోపల చిన్నపిల్లల తల్లిదండ్రుల యొక్క దర్శనాలు టీటీడీ రద్దు చేసిందండి. విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ ప్రముఖులు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. మీకు అర్థమైంది కదా. ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా మీకు ఎటువంటి నేను చెప్పినటువంటి వయోవృద్ధులు, దివ్యాంగులు, అలాగే చిన్నపిల్లల దర్శనం అయితే ఉండదు. ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే ఉంటాయి, రికమెండేషన్ దర్శనాలు కూడా ఉండవు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. బ్రహ్మోత్సవాల టైంలో నేను దీనికి సంబంధించిన లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తే అక్కడ కూడా వచ్చి ఒకసారి మీరు ఇదంతా చదవండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మంత్ బ్రహ్మోత్సవాలు, దానికి సంబంధించిన మార్పు అనమాట ఇదంతా కూడా. అలాగేనండి, భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, ఒకసారి చూడండి. పద్మ గారు అడిగారు, ఎస్ఎస్డి టోకెన్స్ 3 ప్లేసెస్లో రష్ ఎక్కడ తక్కువగా ఉంటుంది? తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనైనా, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా, అలిపిరి నడక మార్గం ఎదురుగా భూదేవి కాంప్లెక్స్లో తెల్లవారుజామున 2 గంటలకే మీ అందరికీ సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. అన్ని చోట్ల ఒకటే రష్ అండి, ప్రత్యేకంగా ఒక చోట ఎక్కువ మరో చోట తక్కువ అయితే ఉండదు. అలాగే కళ్యాణ్ సాయి గారు అడిగారు, సెప్టెంబర్ హోమం టికెట్స్ అవైలబుల్ డేట్స్ మేడం అన్నారు. హోమం టికెట్స్ అనేవి సెప్టెంబర్ నెలకి సంబంధించి పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. కేవలము అక్టోబర్, నవంబర్ మాటకు మాత్రమే ఆన్లైన్ బుకింగ్ ఓపెన్లో ఉంది. ఓకేనా. ఈ నెల సెప్టెంబర్ 25 కానీ 26 కానీ అక్టోబర్వి విడుదలవుతాయి. అలాగే ఇక నవంబర్ నెలది మటుకు మీకు నెక్స్ట్ మంత్ అక్టోబర్లో విడుదలవుతాయండి. ఆన్లైన్ బుకింగ్ అయితే క్లోజ్డ్. అలాగే వయుపుత్ర గారు అడిగారు, మేడం గారు, యు ఆర్ గివింగ్ ది గుడ్ ఇన్ఫర్మేషన్ టు ద పిల్గ్రిమ్స్, థ్యాంక్ యూ అని అన్నారు. థ్యాంక్స్ అండి, మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీరు ప్రోత్సహిస్తే నేను ఇలాగే మంచి మంచి వీడియోలు తీసి మీ ముందుకు రావడం జరుగుతుంది. విశ్వనాథ్ రెడ్డి గారు అడిగారు, టుడే దర్శనం ఎంత టైం పడుతుంది? 300 రూపీస్ టికెట్.
ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన రద్దీ కాస్త తక్కువ ఉంది. 2 గంటల లోపలే 300 రూపాయల దర్శన టికెట్ ఉన్న వారికి ఈరోజు దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నది. మరొక ప్రశ్న కురాడు గారు అడిగారు, 11 months బేబీకి వెంట్రుకలు ఇవ్వాలి, టికెట్ లేకుండా పోవచ్చా అక్క? ఎస్, వెళ్ళొచ్చు. ఎవరైనా కానీ సుపదం క్యూ లైన్లో నుంచి 1 year లోపల బిడ్డలు ఉంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ డిశ్చార్జ్ సమ్మరీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డుతో మీరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. మహేష్ బొప్పనా గారు అడిగారు, మేడం బ్రహ్మోత్సవం డేట్స్లో హోమం జరుగుతుందా? ప్రస్తుతానికైతే ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదండి. నేను ఇప్పుడే మీకు చెప్పడం జరిగాను. 3 రకాల సేవలు అయితే వాళ్ళు ఆపేశారు. చిన్నపిల్లల సేవలు, వయోవృద్ధులు, వికలాంగుల సేవలు ఆపారు. సో హోమం టికెట్లు ఉన్నాయా లేవా అనేది మనకి ఈ నెల సెప్టెంబర్లో తెలుస్తుంది. ఎక్కువ శాతం ఉండకపోవచ్చు, చూద్దాం. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేయండి. అలాగే గ్రమ్జీ గారు అడిగారు, మేడం హోమం టైమింగ్స్ అని ఎన్ని గంటలు ఉంటుందో కాస్త ఇన్ఫర్మేషన్ చెప్పగలరా? దివ్యానుగ్రహ విశేష హోమం అనేది ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉంటుందండి. 2 గంటలు జరుగుతుంది హోమం అనేది. ఓకేనా? దివ్య తేజ గారు అడిగారు, మేడం టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా బస్సులో వెళ్ళాలా? ఏపీఎస్ఆర్టీసీలో కానీ టీఎస్ఆర్టీసీలో కానీ మీరు దర్శనం టికెట్తో పాటు 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బస్సులో వెళ్ళాలని అయితే రూల్ ఎక్కడా లేదు. కానీ మీరు క్యాన్సిల్ అయితే చేసుకోలేరు. మీరు ప్రయాణం చేసినా చేయకపోయినా బస్ టికెట్ అయితే క్యాన్సిల్ చేయలేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే గిరి గారు అడిగారు, November 8th ఏపీఎస్ఆర్టీసీలో 300 రూపీస్ దర్శనం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పండి. October 1st వీక్న ఓపెన్ అవుతాయి, వెయిట్ చేయండి. అఫీషియల్ రాగానే నేను మీ అందరికీ మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అలాగే అనుపమ రెడ్డి గారు అడిగారు, తిరుమలలో రాత్రికి రూమ్స్ దొరికాయి, థ్యాంక్ యూ మేడం అన్నారు. చాలా సంతోషం అండి, మీకు తిరుమల కొండపైన రూమ్ దొరికినందుకు ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నట్లే. అలాగే శిల్పా గారు అడిగారు, ఈజ్ ఎనీ 300 రూపీస్ దర్శన్ టికెట్ టు తిరుమల అలాటెడ్ మేడం ఫర్ పవిత్రోత్సవం టికెట్? తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి తిరుమల కొండపైన 300 రూపాయల దర్శన టికెట్ లభించదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగేనండి, ఇక చాలామంది భక్తులు అడుగుతూనే ఉన్నారు, నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పా. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి. తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీ ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడానికి నేను ట్రై చేయడం జరుగుతుంది. ఓకేనా? వీటితో పాటు మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా మీరు నన్ను అడగగలరు. ఓకేనా? ఇంకా ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నానండి, ఈ నెల సెప్టెంబర్ 18 నుంచి అన్ని రకాల దర్శనం టికెట్లు డిసెంబర్ నెలవి విడుదలవుతున్నాయి. మరొక్క 3 రోజుల్లో అంటే సెప్టెంబర్ 14 నుంచి మీకు అన్నీ కూడా అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. మరొక 3 రోజుల్లో డిసెంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు మీకు విడుదలవుతున్నాయి. అలాగే ఎక్కువ శాతం మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ నెల మనకేమైనా అక్టోబరు నవంబర్ నెలకి సంబంధించి అడిషనల్గా ఎక్స్ట్రాగా 300 రూపాయల దర్శన టికెట్ కానీ 500 రూపాయల దర్శన టికెట్ కానీ ఏమైనా విడుదల చేస్తారా ఆన్లైన్లో అని అడుగుతారు. అలా ఎప్పుడు విడుదల చేయరండి, దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. ఎక్స్ట్రాగా అడిషనల్గా ఆన్లైన్లో రూములు కానీ 300 అయినా 500 అయినా మీకు విడుదల చేయరు. ముందు గడప దర్శన టికెట్లు కూడా విడుదల చేయరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. నవంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు బుకింగ్స్ అయిపోయినాయి. కేవలము మీరు తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు మాత్రమే తీసుకోగలరు. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో. నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్తా. ధన్యవాదాలు.